Hi friends, welcome to my channel. మనం ఎప్పుడైనా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే కాపీ యాక్టివిటీ చేసేటప్పుడు అంటే ఫైల్స్‌ని కాపీ చేసేటప్పుడు గానీ, లేదా ఇంకోటి గానీ మనం అడిషనల్ కాలమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకే. సో ఫైల్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ ఫైల్ మాత్రమే చాలనమాట. సో కాపీ డేటా యాక్టివిటీ. సో ఐ థింక్ ఇది ఆల్రెడీ ఉంది కదా. దీన్ని రిమూవ్ చేద్దాం. డిలీట్. సో అడిషనల్ కాలమ్స్. ఓకే. సో పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లమ్. దాని తర్వాత సోర్స్ ఏంటనేది మనమైతే స్పెసిఫై చేయాలన్నమాట. సో మనకి ఎక్కడేంటి లేక్ హౌస్ అన్నమాట. ఓకే. లేక్ హౌస్‌లో ఉన్న ఫైల్‌ని వేరే ఫోల్డర్‌కి మూవ్ చేస్తా. ఆ మూవ్ చేసేటప్పుడు మనం అడిషనల్‌గా కాలమ్స్ అనేది కొన్ని యాడ్ చేస్తాం. సో దట్ ఈస్ సో గో టు ఫైల్స్. సో బ్రౌజ్. ఓకే. లోడ్ అవుతుంది ఇక్కడ. సో ఫైల్ ఫైల్ ఒక సింగిల్ ఫైల్ మాత్రమే చాలు, మనకి మల్టిపుల్ అవసరం లేదు. సబ్ డేటా. ఓకే. సో డిపార్ట్మెంట్ ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను. మీరు కావాలనుకుంటే సో డేటా ప్రివ్యూ కూడా చూడొచ్చు. బట్ మనకి ఇక్కడ డేటా ప్రివ్యూ అని ఎందుకు రావడం లేదంటే మనం సెర్చ్ చేసిన ఫైల్ సిఎస్వి, కానీ ఇక్కడ ఏముంది ఫైల్ ఫార్మాట్ బైనరీ. అందువల్ల మీరు ఏదైతే ఫైల్ ప్రాసెస్ చేయాలనుకున్నారో దాని యొక్క రెస్పెక్టివ్ ఫైల్ ఫార్మాట్ అనేది ఖచ్చితంగా మీరైతే ఇక్కడ చూసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చూడండి మనకు వస్తుంది. ఓకే. సో లెట్స్ సీ ద ప్రివ్యూ. అంటే అసలు యాక్చువల్‌గా ఆ ఫైల్‌లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఏమేమి డేటా ఉంది చూడొచ్చు. మనకి 6 కాలమ్స్ ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ ఉంది కదా. సో ఇప్పుడు అడిషనల్‌గా కొన్ని కాలమ్స్ దానికోసం అడ్వాన్స్ ఉంది కదా. సో ఈ అడ్వాన్స్‌లో మనకి అడిషనల్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనము మీకు కావాల్సిన కాలమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అని క్లిక్ చేశాననుకుంటే సో మనకి రకరకాలు ఉంటది ఇక్కడ. ఓకే. సో కొంచెం స్క్రీన్ పైకన్నా చూడండి. కస్టము, ఫైల్ పాత్, ఫైల్ నేమ్ అండ్ కాలమ్. ఓకే. గుర్తుంచుకోండి. కస్టము, ఫైల్ పాత్, ఫైల్ నేమ్, కాలమ్. సో కస్టమ్ అని స్పెసిఫై చేశాననుకోండి. సో ఏదో ఒక వాల్యూ కానీ అలాంటిదన్నమాట. సో ఏమిద్దాం ఏదైనా లెర్నింగ్. ఓకే. లెర్నింగ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ ఫ్యామిలీ. అలానే ఇంకో కాలమ్స్ ఇలా ఒక 4 కాలమ్స్ తీసుకుందాం. ఇది ఫైల్ పాత్, ఫైల్ నేమ్, కాలమ్. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైల్ పాత్ వాల్యూ అండ్ ఫైల్ నేమ్ అండ్ సో కంట్రీ డేటా. ఓకే. ఇక్కడ మీకు కావాల్సిన కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రీ ఇలా సో మీరు ఎన్ని కాలమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే సెలెక్ట్ చేసిన ఫైల్‌తో పాటు ఈ కాలమ్స్ కూడా మనకి ఏదైతే డెస్టినేషన్‌లోకి మూవ్ చేయాలనుకున్నారో అక్కడ స్టోర్ అవుతాయన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ అడిషనల్ కాలమ్స్. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకి సీక్వెల్స్‌లో కేస్ స్టేట్మెంట్ ఎలా రాస్తామో, కేస్ స్టేట్మెంట్ ఏంటి? ఆ డేటాని ఆ కేస్ స్టేట్మెంట్ ఏదైతే కండిషన్ రాస్తామో యాక్చువల్‌గా టేబుల్‌లో ఉండదు. కానీ ఏదైతే మీరు డెస్టినేషన్ లోడ్ చేసేటప్పుడు ఆ కండిషన్ కూడా స్టోర్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ అడిషనల్ కాలమ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఉంది కదా. సో డిలీట్ చేసుకోవచ్చు ఇఫ్ రియల్లీ వాంట్. ఇలా మనం ఏంటంటే సో కస్టమ్, ఫైల్ పాత్, ఫైల్ నేమ్, కాలమ్. సో ఈ 4 కాలమ్స్ యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు డెస్టినేషన్‌కి వెళ్దాం. ఇక్కడ కూడా నేను సేమ్ లేకోసే తీసుకున్నాను అండ్ ఫైల్స్. సో డేటా వాల్యూ ఎడిషన్. ఓకే. వాల్యూ ఎడిషన్. ఫైల్ నేమ్ temp.csv. ఓకే.
సో డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, అర్థమైంది కదా. సోర్స్లో ఈ ఫైల్ అండ్ అడిషనల్గా 4 కాలమ్స్ అండ్ డెస్టినేషన్కి వచ్చేసరికి ఎక్కడ స్టోర్ అవ్వాలో ఫైల్ నేమ్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, దట్స్ ఓకే. సో ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. వ్యాలిడ్. ఓకే, లెట్స్ గుడ్. నా ట్రై టు రన్, సేవ్ అండ్ రన్. ఇప్పుడు మనకి ఆ 6 కాలమ్స్తో పాటు ఈ 4 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం 10 కాలమ్స్ అనేది రావాలన్నమాట. ఓకే, వస్తే ప్రాపర్గా చేసినప్పుడు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే సో మనం ఐడెంటిఫై చేసి ఎందుకు మిస్టేక్ ఉంది ఏంటనేది కూడా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. బట్ ఇది కూడా చాలా ఈజీ, అంటే ఒక్కోసారి ఈజీ అయినా సరే ఎర్రర్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉండదు. బట్ మనం ఫర్దర్గా ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకైతే ఫైల్ లోడ్ అయింది. సో డెస్టినేషన్కి వెళ్దాం, డేటా వాల్యూ ఎడిషన్ కదా. సో ట్రై టు రిఫ్రెష్, డేటా వాల్యూ ఎడిషన్ temp.csv కదా. ఓకే, సో చూసారు కదా, లెర్నింగ్ డేటా ఒకటి, ఫైల్ పాత్ వాల్యూ, ఫైల్ నేమ్ అండ్ కంట్రీ. సో ఇలా 4 కాలమ్స్ బేసికల్గా ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ అనేది ఆల్రెడీ యాక్చువల్ సోర్స్ ఫైల్లో ఉన్న కాలమ్స్ అనమాట. ఆ కాలమ్స్తో పాటు ఎక్స్ట్రాగా 4 కాలమ్స్ అనేది అడిషనల్ కాలమ్స్ అనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసి డెస్టినేషన్ ఫైల్లోకి మూవ్ చేసేటప్పుడు ఈ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇలా రకరకాలుగా మనకు రియల్ టైంలో ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే డెమోస్ అయితే మనం రకరకాలుగా చెప్పాం, బట్ రియాలిటీలో వేరే విధంగా ఉంటుంది. అంటే వే ఆఫ్ డూయింగ్ అదే, బట్ మీకు వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.